भाई अस्सलाम वालेकुम नमస్తే आदाब है అన్న ఇది ఈరోజు మన షాప్లోకి XL100 BS4 బండి వచ్చింది. బండి చాలా పరిశాన్ చేసింది మన కేశవులకు. బండి ఉంటుంటే కరెంట్ వస్తలేదంట. బండి మంచిగా నడిస్తే మంచిగా నడుస్తుందంట. పోయి ఇంటి దగ్గర ఆపినామా మళ్ళీ కీ ఆన్ చేస్తే కరెంట్ వస్తలేదంట బండిలో. అయితే మన దగ్గరకు తీసుకొచ్చారు బండి. మన షాప్ షకిల్ మెకానిక్ బేసిస్ ఎక్స్పర్ట్ దగ్గరికి వచ్చారు. కేశవులో ఏమవుతుంది బండి స్టార్ట్ అవుతుంది ఆగిపోతుంది. ఇక కరెంట్ రాకుండా కేశవులో ఏమేమి చేసినావు బండికి? బండి ఫుల్ ఇంజన్ చేసిన మొత్తము. ఏమేమి చెక్ చేసినావు బండిలో? బండి మ్యాగ్నెట్ ఇది నా దగ్గర ఒకటి పాత ఉండే అది వేసి చూసిన. అది వేసి చూస్తే కూడా అట్లే అవుతుంది. మళ్ళీ మ్యాగ్నెట్ కూడా మార్చి మళ్ళీ ఇది కూడా వేసి చూసిన. ఇది అంటే పాత నా దగ్గర ఉండే ఇది కూడా వేసి చూస్తానంటే అట్లే అవుతుంది సేమ్. పవర్ కాయలు కూడా వేశారు. మన బండి ఆగంటాడే జర ఆఫ్ చేసి మనం పెడతాం కదా, కరెంట్ రాకుండా ఇక అయిపోతుంది. అక్కడ చూడండి. ఇంకోటి ఏమంటారు, పవర్ కాయలు కూడా మార్చారు, కాయలు పెట్టి కూడా మార్చారు, ఇంజిన్ కూడా మొత్తం చేసిండ్రు. ఇంజన్ ఫుల్ ఇంజన్ చేసిన. ఇంకా బ్యాటరీ బాగుంది, కొత్తది. బ్యాటరీ కొత్తది ఉందా? అన్ని మార్చారు కానీ అయినా బండిలో ప్రాబ్లం పోతలేదు. ఈ లైట్ పడుతుంది మళ్ళీ. ఈ లైట్ సరే కేశవులు, బండిలో ఏం ప్రాబ్లం ఉందో చెక్ చేద్దాం. తర్వాత మీకు ఏం ప్రాబ్లం ఉందో చెప్తాం. సరే. ఈ లైట్ కూడా వస్తుంది. అట్లే ఈ లైట్ ఎందుకు వస్తుందో కూడా చూద్దాము. అన్న బండిలో ప్రాబ్లం అయితే చెక్ చేస్తున్నాము. బండిలో ప్రాబ్లం అయితే చెక్ చేస్తున్నాము. ఇక్కడ రండి, బ్లింకింగ్ రండి. ఎంత మీరు బ్లింకింగ్ కూడా చెక్ చేయొచ్చు. ఒక్కసారి స్లో కొట్టుకుంటుంది, ఫాస్ట్ ఎన్నిసార్లు కొట్టుందో ఒకసారి చూడండి. ఒక్కసారి స్లో అంటే 10, 2, 3, 4, 5. మళ్ళీ ఒకసారి చూద్దాం. 10, 2, 3, 4, 5, 15 చూపిస్తుంది. ఎర్రర్ కోడ్ 15 చూపిస్తుంది. 15లో మనకు డిస్క్రిప్షన్లో కంపెనీ ఏం సజెషన్ ఇచ్చిందో అది చూసిన తర్వాత దాని ప్రాబ్లం ఏందో చెక్ చేద్దాం. 15లో మనకి ఏం ప్రాబ్లం ఉందో చూసి దీన్ని ప్రాబ్లమ్ని రెక్టిఫై చేద్దాం. అన్న బండిలో ప్రాబ్లం అయితే సాల్వ్ అయిపోయింది. బండిలో మనకు పీడిఎఫ్లో చూపిస్తున్నది 15 చూపిస్తుంది. ఒకసారి స్లో కొట్టుకొని 5 సార్లు ఫాస్ట్ కొట్టుకుంటుంది. డిస్క్రిప్షన్లో పోయి చెక్ చేస్తే మొత్తం బండిలో ఏముందంటే మనకు పవర్ కాయిల్ ప్రాబ్లం వెళ్ళింది. అది కాయిల్ మార్చినాక బండి ఓకే అయింది. ఇంకోటి ఈ బండిలో ఇక్కడ అర్థింగ్ కూడా పవర్ కాయిల్ పెట్టే అర్థింగ్ కూడా ఇక్కడ ఇరిగిపోయి ఉంది. అయితే దీన్ని ఇక్కడ మార్చినాం మేము. ఇప్పుడైతే ప్రాబ్లం సాల్వ్ అయింది. పవర్ కాయిల్ ఇక్కడ ఉంది కదా, ఇది ప్రాబ్లం ఉంది. అది కొత్తది కానీ ఇది ఫెయిల్ అయిపోయింది. అయితే మన దగ్గర ఒకటి కాయిల్ ఉంది, దీన్ని మార్చినాము. బండిలో ప్రాబ్లం అయితే సాల్వ్ అయిపోయింది. ఇంకో ప్రాబ్లం కూడా చూపిస్తుండే బండిలో. బ్యాటరీ కూడా కొంచెం అయినాక డిశ్చార్జ్ అవుతుండే బండిలో. బ్యాటరీ కూడా డిశ్చార్జ్ అవుతుంది. బ్యాటరీ కూడా మార్చాము మేము. ఇప్పుడు మీరు చూసుకోవచ్చు, ఇక్కడ లైట్ కూడా వస్తుంది. చూడండి, ఇంతకుముందు లైట్ వస్తుంది మనకు. BS4లో XL100 ఏ బండి అయినా సరే మన దగ్గర రిపేర్ అవుతుంది. ఏ ప్రాబ్లం ఉన్నా తీస్తాం మనము. మీకు ఏదైనా బండి ఇబ్బంది పెట్టినా మన వర్క్షాప్ రండి. షకిల్ మెకానిక్ బేసిస్ ఎక్స్పర్ట్ పట్టణ దగ్గర ఉంటుంది మన షాపు. మీకు ఏ టీవీఎస్ బండి అయినా సరే, జూపిటర్ అయినా సరే, అపాచీ అయినా సరే, ఏ బండిలో తీసుకొచ్చినా మనం రిపేర్ చేస్తాం. BS6 బండ్లో ఆల్ బైక్స్. కేజీ ఎట్లా ఉంది బండి ఇప్పుడు? అర్థమైందా మీకు? అర్థమైంది. ప్రాబ్లం అయింది. ఈ లైట్ వల్ల మీకు ఇబ్బంది అవుతుంది. చాలా ఇబ్బంది అవుతుంది. సుఖాలు చూపించింది. ఇప్పుడు ఎన్ని రోజులకి వెళ్ళి చేస్తున్నారు బండి ఇది మీరు రిపేరా? 4 దినాలు. 4 దినాలకి ఇదే ఇబ్బంది? 3 రోజులు అవుతుంది ఇబ్బంది పెట్టబట్టి. 4వ రోజు అనుకో. ఈరోజు తర్వాత అన్న గుర్తుకొచ్చి అన్నతో పోతేనే పోతుందని నీ దగ్గర బండి అయితే ఓకే అండి కదా? ఓకే థ్యాంక్ యూ.